అండి, మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఎందుకంటే పిల్లలు కాకరకాయ కూర తినడానికి చాలా ఇబ్బంది పడతారు. మనం ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు పెద్దవారు అందరూ తినొచ్చు, అందరూ తింటారు. పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. దాన్ని బట్టి ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను నేను. ఇలా చక్రాల్లా కోసి 2 రోజులు ఎండలో పెట్టాను. ఎండాక 2 రోజులు ఎండిన తర్వాత ఇలాగైనాయి. తర్వాత ఇందులో కొలతలు చెప్తాను మీకు. 1/2 కేజీ కాకరకాయలకి ఎంత కొలతో చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎంత చేసుకుంటే అంతా చేసుకోవచ్చు. దాన్ని బట్టి కొలతలు మీరు తీసుకోవచ్చు. మీరు చేసుకునే దాన్ని బట్టి 1/2 కిలో కాకరకాయలండి, ఒక 10 ఎండుమిరపకాయలు, అలాగే 3 కరివేపాకు రెబ్బలు, అలాగే 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు మినపప్పు, ఒక కొన్ని ఇలాగా వేరుశనగ గుళ్ళండి, పల్లీలు కొంచెం ఇలా తీసుకోండి. అలాగే ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసి పెట్టుకున్నానండి. ఇది తయారు చేసే విధానం మీకు చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఎలా తయారు చేసుకోండి. పల్లీలు దోరగా వేయించుకోవాలి. దోరగా వేగినాయండి. ఇప్పుడు ఇవి పళ్ళులో తీసుకుందాం. మినపప్పు వేయించేసుకుందామండి. ఇప్పుడు ఇది కూడా దోరగా వేయించుకుందాం. మాడకండి. ఇప్పుడు మినపప్పు వేయిందండి దోరగా. ఇవి కూడా ఇందులో పోసుకుందాం. ధనియాలు కూడా వేయించుకుందాం. ధనియాలు వేయించుకుందామండి. దోరగా వేయించుకుందాం. ఇప్పుడు దోరగా వేగినాయండి. ఇప్పుడు తీసుకుని కూడా ఇందులో పోసుకుందాము. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు తీసుకున్నాం కదా, అవి కూడా వేయించేసుకుందాం. కరివేపాకు అయిపోయిందంటే ఇవి కూడా చేసి ఇందులో పోసుకుందాం. నూనె వాడాల్సిన అవసరం లేదండి. ఇందులో ఎండుమిరపకాయ ముక్కల్లో మట్టుకు ఒక డ్రాప్ వేయండి. ఒక డ్రాప్ వేసి వేయించుకోండి. మనం ఇందులోనే మళ్ళీ తీసాక కాకరకాయ ముక్కలు కూడా వేపించేసుకుందామండి. అందులో నూనె అవసరం లేదు, వేపించేసుకుందాం. ఇవన్నీ నేను 1/2 కేజీకి తీసుకున్న కొలతలండి. దాన్ని బట్టి మీరు ఎంత చేసుకుంటే దాన్ని బట్టి కొలతలు తీసుకుని మీరు చేసుకోండి. ఇవి అయిపోయినాయండి. ఇవి కూడా కడుగులో పోసేసుకుందాం. ఇదే కడాయిలో కాకరకాయ ముక్కలు కూడా ఎండన ముక్కలు ఉన్నాయి కదా, వేయించేసుకుందాం. నూనె పోయవలసిన అవసరం లేదు, అందులోనే వేయించేసుకోవచ్చు. ఇప్పుడు వేగిపోయినాయండి. పెద్దగా వేయించుకోవాలండి, ఇప్పుడు వేయించుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ ఎండ ఉన్నాయి కదా, ఇలా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా ఇందులో పోసేసుకున్నాం. అన్నీ కలిపే పట్టేసుకున్నాం. 2 మిక్సీ. సాల్ట్ కళ్ళుప్పు తీసుకున్నానండి నేను, కొంచెమే వేసానండి. సాల్ట్ అయితే నేను ఇందులో అయితే తక్కువ వాడతానండి, మీరు చూసి వేయించుకోండి. కొంచెమే సాల్ట్ వేసాను. ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకున్నామండి. మీకు మళ్ళీ కొంచెం చల్లారాక మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తానండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి చల్లారిపోయినాయండి. ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకుందాం. పొట్టు తీయకండి, పల్లీలు పొట్టు తీయొద్దండి, పొట్టుతోనే మిక్సీ పట్టుకోండి.
పొడి ఎలా నలిగిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఎల్లుల్లిపాయ తీసుకుంటాం కదా, వేసి పెట్టేసుకున్నామండి. సేక మెత్తగా పెట్టేయకండి, కొంచెం బరకగా పెట్టండి. ఇలాగా ఇప్పుడు మీ పళ్ళులో తెచ్చి వింటాను. ఇదిగోండి కాకరకాయ ఇలా చేయండి. మీ ఇంట్లో తయారు చేసి పిల్లలకు పెట్టి మీరు తిని ఎలా ఉందో నాకు కామెంట్తో చెప్పండి. కాకరకాయ పొడి అందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ తయారు చేసి తినండి, కామెంట్లోనే చెప్పండి.